Hello dear students, welcome to EduHunt video lessons. మనం ఇంతకు ముందు క్లాసెస్లో సెల్ గురించి తెలుసుకున్నాం. సెల్ స్ట్రక్చర్, ఫంక్షన్స్, వేరియస్ సెల్ ఆర్గనెల్లీస్ అండ్ అవి చేసే ఫంక్షన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాం. అండ్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ సమ్ ఇల్లస్ట్రేషన్స్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెల్. ఎవరు సెల్ని డిస్కవర్ చేశారు, న్యూక్లియస్ని ఎవరు డిస్కవర్ చేశారు, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ న్యూక్లియస్, అండ్ ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి ఉండే డిఫరెన్స్ ఏంటి, అలాగే ప్రోకారియోట్స్కి యూకారియోట్స్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ సెషన్స్లో నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు దానికంటే కాస్త అడ్వాన్స్డ్ లెవెల్, దట్ ఈస్ టిష్యూ. అంటే సెల్ స్టేజ్ దాటి నెక్స్ట్ స్టేజ్కి మనం వచ్చాం. టిష్యూస్. వాట్ ఈజ్ అ టిష్యూ? టిష్యూ అంటే ఏంటి? సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని తెలుసు లైఫ్కి. మరి టిష్యూ అంటే ఏంటి? టిష్యూ అంటే అ గ్రూప్ ఆఫ్ సెల్స్ దట్ వర్క్ టుగెదర్ అండ్ పర్ఫార్మ్ అ ఫంక్షన్. ఆ స్పెసిఫిక్ ఫంక్షన్ని కనుక ఆ గ్రూప్ ఆఫ్ సెల్స్ చేస్తే దాన్నే మనం టిష్యూ అంటాం. A group of cells that perform and they work together and perform a function known as tissue. And what are the different types of tissues? మనం ప్లాంట్ విషయంలో చెప్పుకుందాం. ఫస్ట్ ప్లాంట్ టిష్యూస్. ప్లాంట్ టిష్యూస్లో broadly we can categorize the plant tissues into meristems and then permanent tissues. Meristems and permanent tissues. Meristems ante dividing tissues ne meristems antam. Who coined the term meristem? Nageli. Nageli coined the term meristem. Meristem is the dividing tissue. What is permanent tissue? Permanent tissue has lost the power or capacity of division. ఇంకా ఈ సెల్స్ అనేవి డివైడ్ అవ్వలేవు. ఇలా మెచ్యూరిటీ వచ్చేసింది ఆ సెల్స్కి. They lost the division capacity. Now they have turned into a permanent tissue. They have got some work. These tissues have got some work. And even meristems also have some work. What is their work? To produce the new cells. New cells ni produce cheyadame dani function. Meristem ante dividing cells, dividing tissue. So ee dividing tissue డివైడ్ అవుతూ కొత్త టిష్యూస్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఆ కొత్త టిష్యూస్ దే వర్ అసైన్డ్ విత్ సమ్ వర్క్ అండ్ గాట్ మెచ్యూర్డ్ అండ్ డిఫరెన్సియేషన్ అంటాం. ఇలా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళడాన్ని, అంటే పర్మనెంట్ టిష్యూస్గా మారడాన్ని డివైడింగ్ టిష్యూస్. దే లాస్ట్ దేర్ కెపాసిటీ ఆఫ్ డివిజన్ అండ్ దే గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అ specific permanent tissue. This transformation is known as differentiation. Differentiation antam. Differentiation ante meristematic tissue అనేది పర్మనెంట్ టిష్యూగా మారడం. ఎందుకు మారాలి? పర్మనెంట్ టిష్యూగా ఎందుకు మారాలి? ఒకవేళ మెరిస్టమాటిక్ టిష్యూస్గానే ఉండిపోతే ఏం జరుగుతుంది? ఇంకా బాడీ ఎప్పుడు అలా డివైడ్ అవుతూ 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 ఇంకా లార్జ్ జైంట్ బాడీగా తయారైపోతుంది. అది జరగదు. సో మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేది కొన్ని లొకేషన్స్కి మాత్రమే అవి కన్ఫైన్ అయ్యి ఉండాలి. మొత్తం బాడీ అంతా మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటే గ్రోతే కానీ ఇంకా మిగతా జరిగేదేమీ ఉండదు. ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుంది. సో దే హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ, దే హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇంటూ పర్మనెంట్ టిష్యూస్. పర్మనెంట్ టిష్యూస్ పని ఏంటి? వాటికి అసైన్ చేసిన పనిని అవి చేస్తాయి. మనం చూద్దాం పర్మనెంట్ టిష్యూస్ అంటే ఏంటో. ఫస్ట్ లెట్స్ డిస్కస్ మెరిస్టమాటిక్ టిష్యూస్.
మెరిస్టమాటిక్ టిష్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయి? మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి గ్రోయింగ్ పాయింట్స్లో ఉంటాయి. గ్రోత్ పాయింట్స్ ఆర్ గ్రోయింగ్ సెంటర్స్. గ్రోత్ పాయింట్స్ ఎక్కడుంటాయి? జనరల్గా టిప్స్లో ఉంటాయి. మొక్కలకైతే టిప్స్లో ఉంటాయి. దిస్ ఈజ్ అ టిప్. ఇది ఎపికల్. ఎపెక్స్ అంటే టిప్ కదా, ఎపికల్ మెరిస్టమ్ అంటాం. ఈ ఎపికల్ మెరిస్టమ్స్ అనేవి ఎక్కడుంటాయి? రూట్ ఎపెక్స్, రూట్ టిప్లో ఉంటాయి. అలాగే ఇంకెక్కడ ఉంటాయి? షూట్ టిప్లో ఉంటాయి. ఇది షూట్ టిప్. రూట్ టిప్ కింద ఉంటుంది. రూట్కి ఉండే ఎపెక్స్, ఎపికల్ రీజియన్ని రూట్ టిప్ అంటాం. రూట్ గ్రో అవుతూ ఉండాలి. భూమి లోపల ఎక్కడైతే నీరుందో అంతవరకు గ్రో అవుతూ వాటర్ని అబ్జర్వ్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు గ్రో, నీరు వరకు వెళ్ళాలి. సో గ్రోత్ పాయింట్ అనేది రూట్కి టిప్లో ఉంది. అలాగే గ్రోత్ పాయింట్ స్టెమ్కి స్టెమ్ టిప్లో ఉంది. ఇక్కడ మాత్రమే ఉన్నాయా? ఇలా ఎపికల్ రీజియన్స్లో ఉండే మెరిస్టమ్స్ని ఎపికల్ మెరిస్టమ్స్ అంటాం. దీస్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ఇన్ ద రూట్ టిప్ అండ్ షూట్ టిప్. ఎపికల్ మెరిస్టమ్ కాకుండా ఇంకెక్కడ ఉంటాయి? వీటిని లేటరల్ మెరిస్టమ్స్ అంటాం. లేటరల్ సైడ్. ఎపికల్ మెరిస్టమ్స్ వల్ల లెంగ్త్ పెరుగుతుంది. లేటరల్ మెరిస్టమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేంబియం. కేంబియం అంటే వాస్క్యులర్ టిష్యూస్ అని విన్నారా? వాస్క్యులర్ టిష్యూస్ అంటే జైలం, ఫ్లోయం. జైలం కండక్ట్స్ వాటర్ అండ్ మినరల్స్ అండ్ ఫ్లోయం కండక్ట్స్ ఫుడ్ మెటీరియల్. ఫుడ్ని తయారు చేసేది ఏది? లీవ్స్. లీవ్స్ నుంచి లీఫ్లో తయారైన ఫుడ్ లీఫ్లోనే ఉండిపోకూడదు, బాడీ అంతా వెళ్ళాలి. ఇలా కండక్ట్ చేసే టిష్యూ ఏది అంటే ఫ్లోయం. మరి వాటర్ అబ్జర్బ్ చేసేది రూట్. రూట్ అబ్జర్బ్ చేసిన వాటర్ రూట్లోనే ఉంటుందా? ఇట్ హ్యాస్ టు ట్రావెల్ త్రూ అవుట్ ద బాడీ. ఇలా కండక్ట్ చేసే ఛానల్స్ టిష్యూస్ ఏవి అంటే జైలం. ఈ జైలము, ఫ్లోయము ఎక్కడ ఏ టిష్యూ నుంచి వస్తున్నాయి? దెర్ ఈజ్ అ మెరిస్టమాటిక్ టిష్యూ దట్ ప్రొడ్యూసెస్ బోత్ జైలం అండ్ ఫ్లోయం. వీటినే వాస్క్యులర్ టిష్యూస్ అంటాం. వాస్క్యులర్ టిష్యూస్ అంటే జైలము, ఫ్లోయము. ఈ జైలంని, ఫ్లోయంని ప్రొడ్యూస్ చేసే టిష్యూయే ఒక మెరిస్టమాటిక్ టిష్యూ, దట్ ఈస్ కేంబియం. ఇది ఎక్కడ ఉంటుంది అంటే లేటరల్ సైడ్లో ఉంటుంది. ప్లాంట్కి లేటరల్ రీజియన్స్లో ఉంటుంది, లోపల ఇంటర్నల్గా, బయట కాదు. ఇది లేటరల్ మెరిస్టమ్. మరి ఎపికల్, లేటరల్ కాకుండా ఇన్ బిట్వీన్ ఉండేది ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. దిస్ ఈస్ ద ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. ఈ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ వల్ల ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే నోడ్స్, స్టెమ్లో నోడ్స్, ఇంటర్ నోడ్స్ అంటాం కదా, నోడ్స్ నుంచే కదా లీవ్స్ వస్తాయి. జస్ట్ బినీత్ ద నోడ్ ఈ టిష్యూ ఉండడం వల్ల ఇంటర్ నోడల్ లెంగ్త్ అంటే ఈ లెంగ్త్ పెరుగుతుంది. ఈ లెంగ్త్ పెరగడం వల్ల స్టెమ్ లెంగ్త్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఇలాంటి టిష్యూస్ ఎక్కడుంటాయి? గ్రాసెస్లో ఉంటాయి. గ్రాసెస్లో చూడండి ఇంటర్ నోడ్స్ చాలా లెంగ్తీగా ఉంటాయి, లాంగ్ ఇంటర్ నోడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబూ, గ్రాసెస్, బ్యాంబూ చూడండి, బ్యాంబూలో లాంగ్ ఇంటర్ నోడ్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ దీస్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్. ఓకే. అలాగే గ్రోత్ని ప్రైమరీ గ్రోత్ అని, సెకండరీ గ్రోత్ అని అంటాం. ప్రైమరీ గ్రోత్ అంటే లాంగిట్యూడినల్, అంటే లెంగ్త్ వైజ్ పెరుగుతుంది. లెంగ్త్ వైజ్ పెరిగితే అంటే లెంగ్త్ ఆఫ్ ద ఆర్గానిజం ఆర్ ద లెంగ్త్ ఆఫ్ ద ఆర్గాన్. ఇప్పుడు రూట్ లెంగ్త్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఎపికల్ మెరిస్టమ్ దట్ ఈస్ ప్రెజెంట్ ఎట్ ద టిప్ ఆఫ్ ద రూట్. అలాగే షూట్ లెంగ్త్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ ఎపికల్ మెరిస్టమ్ దట్ ఈస్ ప్రెజెంట్ ఎట్ ద టిప్ ఆఫ్ ద షూట్. ఇలా ఎపికల్ మెరిస్టమ్స్ వల్ల లెంగ్త్ పెరుగుతుంది. లేటరల్ మెరిస్టమ్ వల్ల డయామీటర్ పెరుగుతుంది. అంటే పొడవుగా సన్నగా మొక్కలు పెరిగిపోతే ఏం జరుగుతుంది? కొంతకాలానికి అవి బాగా పొడవుగా పెరగడం వల్ల విండ్ కరెంట్స్ని తట్టుకోలేక విరిగిపోతాయి. సో అలా అటువంటి
సన్నగా పొడవుగా పెరిగి బ్రేక్ అయిపోకుండా ఉండాలని డయామీటర్ కూడా పెరుగుతుంది. సెకండరీ గ్రోత్ అంటాం. ఇది ప్రైమరీ గ్రోత్ అయితే అది సెకండరీ గ్రోత్. సెకండరీ గ్రోత్ పెరగడం వల్ల సెకండరీ గ్రోత్లో మళ్ళీ టిష్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ కేంబియమే కాదు, వాస్క్యులర్ కేంబియం మాత్రమే కాదు, కార్క్ కేంబియం అని కూడా ఉంటుంది. మనం పెద్ద పెద్ద చెట్లు, మామిడి చెట్లు లాంటి పెద్ద పెద్ద చెట్లని ముట్టుకుంటే పైన బెరడు తగులుతుంది కదా, బార్క్లో ఏముంటుంది అంటే కార్క్ ఉంటుంది. ఆ కార్క్ సెల్స్నే కదా ఈయన రాబర్ట్ హుక్ చూశారు మైక్రోస్కోప్లో, అప్పుడే కదా సెల్ అనేది తెలిసింది. కార్క్ ఉంటుంది, కార్క్ కింద కార్క్ కేంబియం ఉంటుంది. ఈ కేంబియమే, ఈ కార్క్ కేంబియము, దీన్నే ఫెల్లోజెన్ అని అంటాము. ఇది డివైడ్ అయ్యి సెల్స్ని, అంటే ఇది ఒక మెరిస్టమాటిక్ టిష్యూ, ఇది డివైడ్ అయ్యి ఫెల్లోడర్మ్ అంటే బయటికి కార్క్ని ఇస్తూ ఉంటుంది, లోపలికి సెకండరీ కార్టెక్స్ని ఇస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మెరిస్టమ్స్. I hope you are all understood what are meristems. Meristems అంటే డివైడింగ్ టిష్యూస్ అని అర్థం చేసుకున్నారా? ఓకే, డివైడింగ్ టిష్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయి? గ్రోత్ పాయింట్స్లో ఉంటాయి, గ్రోయింగ్ సెంటర్స్లో ఉంటాయి. అవి ఎపికల్ రీజియన్స్. ఇవి ప్లాంట్స్లోని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ప్లాంట్స్లో ఎపికల్ రీజియన్, ఒక ఎపికల్ రీజియన్ రూట్లో ఉంటుంది, ఇంకొకటి షూట్ టిప్లో ఉంటుంది. ఈ రీజియన్స్లో ఎపికల్ మెరిస్టమ్స్ అనేవి ఉండడం వల్ల లెంగ్త్ ఆఫ్ ద ఆర్గాన్ అండ్ లెంగ్త్ ఆఫ్ ద ప్లాంట్ పెరుగుతుంది. ప్లాంట్ పొడవుగా పెరగడానికి హెల్ప్ చేసే మెరిస్టమ్ ఏది? ఎపికల్ మెరిస్టమ్. మరి లేటరల్ మెరిస్టమ్ ఎక్కడ ఉంటుంది? లేటరల్ సైడ్, ఎస్పెషల్లీ ఇన్ ద వాస్క్యులర్ టిష్యూస్, వాస్క్యులర్ బండిల్స్లో ఉంటుంది. ఈ వాస్క్యులర్ బండిల్స్లో ఉన్న వాస్క్యులర్ టిష్యూస్ని ప్రొడ్యూస్ చేసే కేంబియం, ఇట్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ లేటరల్ మెరిస్టమ్. మరి ఇంకో థర్డ్ కేటగిరీ ఏది? థర్డ్ కేటగిరీ గ్రాసెస్లోని, బ్యాంబూలోని చూసే ఇంటర్కాలరీ మెరిస్టమ్. ఇట్ ఈస్ ప్రెజెంట్ నియర్ ద నోడ్స్ దగ్గర ఇంటర్కాలరీ మెరిస్టమ్ అనేది ఉంటుంది. ఈ మెరిస్టమాటిక్ టిష్యూ ఉండడం వల్లే గ్రోత్ పాసిబుల్ అవుతుంది. మరి మిగతా రీజియన్స్లో ఉన్నవి ఇదంతా ఏది అంటే పర్మనెంట్ టిష్యూస్. ఈ పర్మనెంట్ టిష్యూస్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే.